ఉల్లిపాయల ధరలు పెరిగితే ప్రభుత్వాలు పడిపోతాయా? అంటే ఇన్ఫ్లేషన్‌కి, పాలిటిక్స్‌కి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. 2014లో యూపీఏ గవర్నమెంట్ ఓటమి పాలవటానికి ప్రధానమైన కారణం ఇన్ఫ్లేషన్. ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు అదే దిశగా ఇన్ఫ్లేషన్ మనం చూస్తుంటే గనక లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మనకి కొన్ని నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఈ మాసంలో టమాటాల ధరలు ఆకాశాన్ని అంటాయి. అంతేకాదు గత కొద్ది రోజులుగా ఉల్లిపాయల ధరలు, బంగాళదుంపల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అన్నమాట. సో భవిష్యత్తులో ఉల్లి ధరలు ఇంకా పెరగనున్నాయని అర్థమవుతుంది. ప్రభుత్వం ఈ దిశగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది. ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఉల్లిపాయల ఎగుమతులపై 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ విధించారు. ఎవరైతే ఉల్లిపాయలు ఇతర దేశాలకు అమ్ముతారో వాళ్ళకి 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ విధించారనమాట. ఇమీడియట్గా ఇది అప్లికేషన్లోకి వస్తుంది. డిసెంబర్ 31 వరకు ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇదే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆర్బీఐ రీసెంట్గా రిలీజ్ చేసిన బులెటిన్లో కూడా వచ్చే మాసంలో సెప్టెంబర్, అక్టోబర్లో కూడా ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పిందనమాట. ఉల్లిపాయలే కాదు, ఆలు, బంగాళదుంప ధరలు కూడా గత మాసంలో చూసుకుంటే మనకి టమాటాల ధరలు కూడా చాలా పెరిగిపోయాయి. అయితే బియ్యం రీసెంట్గా భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. రైస్ ఎగుమతులపై నిషేధం విధించింది, నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ పైన. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం నుంచే చాలా దేశాలకు రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హీట్ని ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు. వాళ్ళు అప్పటికప్పుడే షాప్స్కి వెళ్ళిపోయి అక్కడ దొరికిన స్టాక్స్ కొనేసుకున్నారు కూడా. కానీ భారతదేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలామంది వ్యాపారులు కూడా నచ్చలేదన్నమాట. అసలు ఉల్లిపాయల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉల్లిపాయలు ప్రొడ్యూస్ చేసే దేశాల్లో చైనా నెంబర్ 1. సంవత్సరానికి 24 మిలియన్ టన్స్ ఆఫ్ ఉల్లిపాయలు ప్రొడ్యూస్ చేసేది చైనా. రెండో స్థానంలో భారతదేశం ఉంది. 90 to 20 మిలియన్ టన్స్ భారతదేశం ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం భారతదేశంలో మనకి బఫర్ స్టాక్స్ కూడా మనం పెట్టుకున్నా సరే అవి సరిపోయే పరిస్థితులు లేవన్నమాట. జనరల్గా ఉల్లిపాయలు కూడా మనం బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఉల్లిపాయలు భారీగానే బఫర్ స్టాక్ మెయింటైన్ చేసాం. దాదాపు 2.51 lakh టన్స్ ఆఫ్ ఉల్లిపాయలు మనం బఫర్ స్టాక్ మెయింటైన్ చేసాం. అంతకుముందు గమనిస్తే కనుక ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం. లాస్ట్ ఇయర్ 2.51 lakh టన్స్ అనమాట. ఈ సంవత్సరం అంటే 2023-2024కి మనం దాదాపు 3 లక్షల టన్నుల ఉల్లిపాయలను మనం బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తున్నాం ఎఫ్సిఐ గోడౌన్స్లో. మనందరికీ తెలుసు వెజిటేబుల్స్ అనేవి ఎసెన్షియల్ కమోడిటీస్లోకి వస్తాయి. కావాలంటే గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కూడా దీనిపైన ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ దగ్గర ఉన్న బఫర్ స్టాక్స్ బయటకు అమ్మే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. బయటకు అమ్మేటప్పుడు గవర్నమెంట్ ఈ మధ్య టాక్స్ కూడా స్టార్ట్ చేస్తుందన్నమాట. ముఖ్యంగా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాఫెడ్ వాళ్ళతో, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఎన్సీసీఎఫ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. ఏ విధంగా అంటే ఏ ప్లాట్ఫామ్స్ ద్వారా గవర్నమెంట్లో ఉన్న బఫర్ స్టాక్స్ బయటకు అమ్మాలి. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి, గవర్నమెంట్ ధరలు అంతకంటే తక్కువ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఉల్లిపాయల ధరలు తగ్గించే దిశగా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుంది. మనకి పొలిటికల్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆర్థికపరమైన అంశాలు పాలిటిక్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి, పాలిటిక్స్ ఆర్థికపరమైన అంశం మీద ఎలాంటి ప్రభావితం చూపుతాయి. అంతేకాదు గుడ్ ఎకనామిక్స్ మేక్స్ గుడ్ పాలిటిక్స్, గుడ్ పాలిటిక్స్ మేక్స్ గుడ్ ఎకనామిక్స్ అనమాట. సో ప్రపంచంలో చాలా దేశాలు ఇలాంటి నిత్యావసర ధరలు కానీ వెజిటేబుల్స్ ధరలు కానీ బాగా పెరిగినప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటూనే ఉంటే అదే దిశగా ఇండియా తీసుకుంది. ఇంతకుముందు ఇండియాకి ఆనియన్స్ అవసరమైనప్పుడు, ఆనియన్స్ భారతదేశంలో తక్కువగా పండినప్పుడు, ఎప్పుడైతే మనం పంట నష్టం పోయామో అప్పుడు భారతదేశం ఇరాన్ నుంచి, టాంజానియా నుంచి, ముఖ్యంగా కొన్ని ఆఫ్రికన్ దేశాల నుంచి భారతదేశం ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంది కూడా. సో ఉల్లి నిత్యావసర వస్తువు కాబట్టి ఖచ్చితంగా మన ఫుడ్లో అది ఖచ్చితంగా ఐటెం కాబట్టి ఇండియా ఇలాంటి బ్యాన్ విధించడం అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచి ఈ ఎక్స్పోర్ట్స్ని డిస్కరేజ్ చేయడంలో తప్పేమీ లేదు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరగకుండా చూసుకోవడం గవర్నమెంట్ బాధ్యత అయిపోయింది ఇప్పుడు.